అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు మీ అందరికీ 10th క్లాస్ 6th లెసన్ అయిపోయింది. 6th లెసన్ తర్వాత ఉపవాచక లెసన్ ఉంది. ఉపవాచక లెసన్ దో కళాకార్. ఉపవాచక లెసన్ పేరేంటి? దో కళాకార్. ఈరోజు దో కళాకార్ లెసన్ని 3 పార్ట్స్గా చేసి ఇవాళ ఒక పార్ట్ చెప్తాను, రేపు 2 పార్ట్స్ చెప్పేసుకుందాం. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క లెసన్ని వింటారు అని చెప్పి, అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఈ లెసన్ని నేను చెప్తున్నాను. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. లెసన్లోకి వెళ్ళబోయే ముందు అసలు దో కళాకార్ అంటే ఏంటి? సాధారణంగా దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారులు. ఇద్దరు కళాకారులు అంటే చిత్రకారులు. మనం ఆ ఇద్దరి చిత్రకారుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా దీన్ని రాసింది మన్ను భండారీ గారు రాశారు. చాలా ప్రముఖ ఫేమస్ కవయిత్రి ఈవిడ, చాలా మంచి కవయిత్రి. అయితే కవి పరిచయం అయితే ఏం లేదులే, కానీ డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోతున్నాం. మన్ను భండారీ గారి గురించి మనందరికీ తెలుసు. ఆల్రెడీ నేను ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రీయ, విశారద, ప్రవీణ ఆ యొక్క చాప్టర్స్ చెప్పే సందర్భంలో ఈ యొక్క మన్ను భండారీ గారి గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ ఉపవాచక లెసన్ దో కళాకార్ లెసన్లో మన్ను భండారీ గారి గురించి ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. కాబట్టి డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? వెళ్ళిపోదామా? ఎస్. ఏ रूनी उठ और चादर खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया. పడుకున్నటువంటి అమ్మాయి రూనీని ఏం పడుకుంటావు, లేవు, లేచి కూర్చోవే అని చెప్పి చిత్ర అనే అమ్మాయి ఆమె పడుకోనున్నప్పుడు దుప్పటి మొత్తం కప్పుకొని ఉంటుంది. కాబట్టి ఆ దుప్పటిని మొత్తాన్ని పీకి తీసి రూనీ లేవే అని చెప్పి తన ఫ్రెండుని లేపుతుంది. ఎవరు? చిత్ర. अरे क्या है? आंखें मलते हुए तनिक खिजलाहट भरे स्वर में अरुणा ने पूछा. चित्रा उसका हाथ पकड़कर खींचती हुई ले गई और बोली, देख मेरा चित्र पूरा हो गया. అరే ఎందుకు లేపావు నన్ను అని చెప్పి ఇట్లా ఈ కళ్ళని నలుముకుంటూ రూనీ అనే అమ్మాయి లేస్తుంది. ఆ అమ్మాయి లేచి, ఏమైందే, మళ్ళీ లేపావు ఇంత తొందరగా అని చెప్పి కళ్ళు నలుముకుంటూ అడుగుతుంది. అప్పుడు చిత్ర తన 2 చేతులు పట్టుకొని రావే అని చెప్పి తీసుకెళ్తుంది. ఏంటి ప్రాబ్లం అంటే, ఈరోజు నేను గీసినటువంటి చిత్రం ఏదైతే ఉందో, నేను ఎన్నో రోజుల నుంచి గీస్తున్నాను కదా, ఆ చిత్రం ఏదైతే ఉందో, పెయింటింగ్ ఏదైతే కంప్లీట్ అయింది, నువ్వు చూద్దిగాని రావే అని చెప్పి తీసుకెళ్తుంది. ओह तो इसे दिखाने के लिए तूने मेरी नींद खराब कर दी. దాన్ని చూపించడం కోసం నా నిద్రని ఖరాబ్ చేస్తావా, నా నిద్రని పాడు చేస్తావావే అని చెప్పి అరుణ కొంచెం అన్నట్టుగా ముట్టినట్టుగా అంటది. కొంచెం కోపంగా అంటుంది. జరా ఈ చిత్ర కో తో దేఖ్, నాపా
ना पा गई पहला ఇనాం तो నామ్ బదల్ లేనా. చూడు, ఈ యొక్క చిత్రాన్ని నేను గీశాను, జాగ్రత్తగా చూడు. ఈ చిత్రం ద్వారా నేను డెఫినెట్గా ఒక ఇనాం అంటే బహుమతి డెఫినెట్గా సాధిస్తానే, బహుమతి సాధించే చూపిస్తానే నీకు. చూడు, నా చిత్రాన్ని చూడు అని చెప్పి చూపిస్తుంది. ఎవరు? చిత్ర. ఎవరికి? అరుణాకి. चित्र को चारों ओर घूमती हुई अरुणा बोली, किधर से देखूं? यह तो बता दे। 1000 बार तुमसे कहा कि जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर, जिससे गलत फहमी ना हुआ करे, वरना तू बनाए हाथ ही और समझे उल्लू। तस्वीर पर आंखें गड़ाती हुई बोली, किसी तरह नहीं समझ पा रही हूँ, आखिर यह किस जीव का तस्वीर है. మరి అరుణ ఆ చిత్ర గీసినటువంటి ఆ బొమ్మకి 4 వైపులా కూడా తిరిగి చూస్తుంది. చూసిన తర్వాత ఇంతకు దీని స్టార్టింగ్ ఎక్కడే, ఎండింగ్ ఎక్కడే అని అడుగుతుంది. అర్థం కావట్లేదే నాకు అని చెప్పి చిత్రతో అంటది. ఎవరు? అరుణ మళ్ళీ అంటది, చూడవే, నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా చేస్తే, ఏదైనా చిత్రం గీస్తే, ఏదైనా పెయింటింగ్ గీస్తే కంపల్సరీగా దాని పేరు రాయవే అని చెప్పాను. కానీ నువ్వు రాయవు, నువ్వు మారవు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంతకు ఇది మనిషినా లేకపోతే ఏ గ్రహాంతర వాసినా లేకపోతే ఉల్లునా? ఉల్లు అంటే గుడ్లగూబ. ఏమనుకోవాలి నేను దీన్ని అని చెప్పి అడుగుతుంది అరుణ. तो आपको यह कोई जीव नज़र आ रहा है? ज़रा अच्छी तरह देख और समझने की कोशिश कर. అరే, నువ్వు కరెక్ట్గా చూడవే, నువ్వు కరెక్ట్గా చూస్తే నీకు అర్థమవుతుంది అని చెప్పి చిత్ర అరుణాని రిక్వెస్ట్ చేస్తుంది. అరుణాని రిక్వెస్ట్ చేసి, ఏంటి నువ్వు సరిగ్గా చూడవు, సరిగ్గా చూస్తే కదా అర్థమవుతుంది, నువ్వు సరిగ్గా చూడు, చూడకుండా ఇదెక్కడ అదెక్కడ అంటావేంటి అని చెప్పి అడుగుతుంది చిత్ర. కానీ చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అర్థం కావాలి కదా, ఎక్కడి నుంచి చూడాలి, ఎటు చూడాలి, ఏ బొమ్మ గీసావు అనేది అర్థం కావాలి. అర్థం కాకుండా చూడటం అంటే కష్టం. अरे यह क्या? इसमें तो सड़क, आदमी, ट्रम, बस, मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं, मानो सबकी खिचड़ी पकाकर रख दी हो. क्या घन चक्कर बनाया है? यह कहकर अरुणा ने चित्र रख दिया. అరే, ఈ చిత్రంలో చాలా కనిపిస్తున్నాయి. ట్రైన్స్ కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, మరి మోటార్ సైకిళ్ళు కనిపిస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎక్కించినట్టుగా ఉంది. ఏం గీసినావు అని చెప్పి అడుగుతుంది. సబ్కి కిచడీ అందరినీ కలిపి ఒక కిచడీలాగా తయారు చేసావు కదే అని చెప్పి అరుణ వాళ్ళ ఫ్రెండ్ చిత్రతో అంటది. क्या घन चक्कर बनाया है? यह कहकर अरुणा ने चित्र रख दिया. ఏం చేసావే, కిచడీగా తయారు చేసి పెట్టావేంటి అని చెప్పి ఆ యొక్క చిత్రాన్ని, ఆ యొక్క చిత్రపటాన్ని చూసి అక్కడ పెట్టేస్తుంది. జరా సోచ్కర్ బతా కి యహ కిస్కా ప్రతీక్ హై. చిత్ర అంటుంది, చూడు అరుణ, కొంచెం ఆలోచించవే, ఆలోచించి ఇది దేనికి సంకేతమో చూడవే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది చిత్ర. ఎవరిని? అరుణాకి. तेरी बेवकूफ़ी का आई है बड़ी प्रतीक भाव वाली. अरे जनाब, यह चित्र तो आज की दुनिया में कन्फ्यूज़न का प्रतीक है, समझी? अरे अरुणा,
ఇది చిత్రం కన్ఫ్యూజన్కి ప్రతీక. ఇది తెలుసా నీకు? ఏం అర్థం కావట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో జనాలు ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు కదా, ఆ కన్ఫ్యూజన్కి ప్రతీక ఈ యొక్క చిత్రం అని చెప్పి అక్కడ చిత్ర అరుణతో అంటుంది. अरे जनाब, यह चित्र तो आज की दुनिया में कन्फ्यूज़न का प्रतीक है, समझी? मुझे तो तेरी दिमाग के कन्फ्यूज़न का प्रतीक आ रहा है। बिना मतलब ज़िंदगी ख़राब कर रही है। अरे अरुणा मुँह धोने के लिए बाहर चली गई। लौटी तो देखा 3-4 बच्चे उसके कमरे के दरवाजे पर खड़े उसके प्रतीक्षा कर रहे हैं। आते ही बोले, आ गए बच्चों, चलो मैं अभी आई। మరి నీ యొక్క మెదడుకి చిట్లిపోయిందే, నీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, ఇవాళ కన్ఫ్యూజన్కి ప్రతీక అంటావేంటేను అని చెప్పి అరుణ వాళ్ళ ఫ్రెండ్ని తిడుతుంది, అరుస్తుంది. ఆ తర్వాత అవన్నీ అక్కడ పెట్టేసి సర్లే పదా ఇంకా అని చెప్పి అరుణ ఏం చేస్తుందయ్యా అని అంటే మొహం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్తుంది. ఆమె మొహం కడుక్కొని వచ్చేటప్పటికి చాలా 4-5 చిన్నపిల్లలు ఆమె కాడ ట్యూషన్ చదివే పిల్లలు వస్తారు. ఆ ట్యూషన్ చదివే వచ్చిన తర్వాత వచ్చి చూస్తుంది. అరే పిల్లలు మీరు వచ్చేసారా? సర్లే వస్తే వచ్చాలే రండి అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొని నేను ఇప్పుడే వస్తాను, మీరైతే కూర్చొని ఉండండి అని చెప్పి అరుణ బాత్రూమ్కి వెళ్తుంది. क्या यह बंदर पाल रखी है तूने? फिर जरा हंसकर चित्रा बोली, एक दिन तेरी पाठशाला का चित्र बनाना होगा। लोगों की दिखाया करेंगे कि हमारी एक मित्र साहिबा थी जो बस्ती के बच्चों को पढ़ा कर ही अपने आप को भारी पंडिताइन और समाज सेविका समझती थी। ఒకరోజు ఎప్పుడైనా సరే పెద్ద గొప్పదాన్ని అయిన తర్వాత చిత్రకారిని అయిన తర్వాత నీ గురించి, నీ స్కూల్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, సిటీలో అందరి పిల్లల్ని చదివించి ముసలిదైపోతుంది, తనకు తాను పెద్ద పండితురాలని అనుకుంటుంది. అలాంటి అమ్మాయి నా రూమ్మేట్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటానులేవే, నువ్వేమో నా చిత్రాన్ని చాలా చండాలంగా చూసావు అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతుంది చిత్ర. चार बजते ही कॉलेज से सारी लड़कियां लौट आई, पर अरुणा नहीं लौटी। चित्रा चाय के लिए उसकी प्रतीक्षा कर रही थी। पता नहीं कहाँ कहाँ भटक जाती है, बस उसके पीछे बैठे रहो। अरे क्यों बड़बड़ कर रही हो? ले मैं आ गई, चल बना चाय, मिलकर ही पिएंगे। ये ले कोई चिट्ठी आई है। 4 గంటలు అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, చిత్ర డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసింది. కానీ అరుణ ఇంకా రాలేదు. అలాంటి సందర్భంలో చాయ్ తాగుదాము అని అంటే అరుణ ఇంతవరకు రాలేదు, ఎక్కడ ఉందో, వచ్చే మార్గమధ్యంలో ఎటు వెళ్తుందో తనకే తెలీదు, ఎక్కడ ఏ విధంగా ఎవరితో మాట్లాడుతూ కూర్చుంటుందో తెలీదు, ఎప్పుడు వెనకుండి తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పి తనలో తను చిత్ర అనుకుంటున్నటువంటి సమయంలో అరుణ రానే వస్తుంది. ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? అది వచ్చానమ్మా తల్లి, వచ్చాను, కానీ టీ చేయి అని చెప్పి టీ చేద్దాం అనుకునేటప్పటికి ఇద్దరు చేసేటప్పుడు చేద్దాం అనుకొని లేచినప్పుడు సాధారణంగా అరుణకి ఒక లెటర్ వస్తుంది. అరుణకు ఒక్క నిమిషం. అరుణ లిఫాఫా పడకర్ పత్ర పడనే లగి. సాధారణంగా చిత్ర ఆ యొక్క లెటర్ అరుణకి ఇస్తుంది. ఇదిగో నీ కోసం ఒక లెటర్ వచ్చింది
ఆ లెటర్ నీకే వచ్చింది, ఏముందో దాంట్లో చదువు అని చెప్పి చెప్తుంది. అప్పుడు అరుణ గారు ఆ యొక్క లెటర్ని చించి చదవటం స్టార్ట్ చేస్తుంది. अब उसका पत्र समाप्त हो गया तो चाय पीते पीते चित्रा बोली, आज पिताजी का पत्र आया है, लिखा है जैसे ही यह कोर्स समाप्त हो जाए वे विदेश जा सकती हूँ. मैं तो जानती थी कि पिताजी कभी मना नहीं करेंगे. చిత్ర చాయ్ తాగుతూ ఏం మాట్లాడుతుంది అంటే, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది అరుణ, నా యొక్క ఇంటర్ డిగ్రీ చదివి అయిపోయిన తర్వాత నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం నేను విదేశాలకు వెళ్ళడానికి నాన్నగారు అనుమతి ఇచ్చారే అని చెప్పి చెప్తుంది. మా నాన్నగారు ఎప్పుడు కూడా నా విదేశాలకు వెళ్ళటానికి ఎప్పుడూ కూడా ఆయన నన్ను వద్దు అని చెప్పి అనలేదు. నా చదువు పర్పస్లో ఎప్పుడూ కూడా ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు అని చెప్తూ ఉంది. ఎవరు? ఎస్, అరుణ. చిత్ర, हाँ भाई, धनी पिता की एक लौती बिटिया ठहरी, तेरी इच्छा कभी खाली जा सकती है. पर सच कहती हूँ, मुझे तो सारी कला इतनी निरर्थक लगती है, इतनी बेमतलब लगती है कि बता नहीं सकती. किस काम की ऐसी कला जो आदमी को आदमी ना रहने दे. अरुणा आवेश से बोली, तुम मुझे आदमी नहीं समझती क्यों? అవును తల్లి. చిత్ర చెప్పిన తర్వాత అరుణ అంటుంది, ఉన్నటువంటి బాగా బలిసినటువంటి బాగా డబ్బున్నటువంటి తండ్రికి నువ్వు ఒక్కదానివే కూతురువి, నువ్వు ఏది అడిగితే అదే మీ డాడీ చేస్తారు. నిజానికి నువ్వు చేసే ఈ కళ ఏదైతే ఉందో, ఎందుకే పనికిమాలిన కళలు ఇవన్నీ కూడాను. ఒక మనిషి పుట్టిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకుండా, హెల్ప్ చేసుకోకుండా ఏ విధంగా ఉండగలుగుతామే, ఏ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోకుండా మనిషి జీవితమేనా మంది. అలా ఎందుకు ఈ సంపాదన, ఈ డబ్బు, ఏ విధంగా మనం డెవలప్ కాని పరిస్థితుల్లో, మన తోటి వాళ్ళకి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉండి కూడా వేస్ట్ కదనే అని చెప్పి అనేటప్పటికి చిత్ర అందుకొని, అంటే నేను మనిషిని కాదంటావా అని అడుగుతుంది. मुझे दुनिया से कोई मतलब नहीं, दूसरे से कोई मतलब नहीं, बस 24 घंटे अपने रंगों और तुलियों से डूबे रहती है. दुनिया में कितनी बड़ी घटना घट जाए, पर यदि उसमें तेरे चित्र के लिए आइडिया नहीं तो तेरे लिए वह घटना कोई महत्व नहीं दे रखती. हर घड़ी हर जगह पर चीज़ में तू अपने चित्रों के लिए मॉडल खोजा करती है. कागज़ पर इन निर्जीव चित्रों को बनाने का जगह 2-4 की ज़िंदगी क्यों नहीं बना देती. तेरे पास सामर्थ्य है, साधन है. చూడు చిత్ర, నీకు భగవంతుడి వల్ల నీకు చాలా సామర్థ్యం ఉంది. నువ్వు ఎనీ టైం ఎప్పుడూ కూడా ఈ రంగులు, ఈ యొక్క బోర్డు, ఈ చిత్రపటాలు గీస్తూనే ఉంటావు. నిజం చెప్పు, ఎంత పెద్ద ఘటన జరిగినా, ప్రపంచం అల్లకల్లోలం అయిపోయినా నీకు సంబంధం లేదు. ఎంత పెద్ద విషయం జరిగినా కూడాను నీవు దాంట్లో ఏం వెతుకుతావయ్యా అంటే, నీకు కావాల్సినటువంటి, నీ చిత్రానికి కావాల్సినటువంటి, నీ పెయింటింగ్కి కావాల్సినటువంటి మోడల్ని వెతుకుతావు తప్ప ఈ పనికిమాలిన చిత్రాలు వేసి ఏం సాధిస్తావే నువ్వు అని చెప్పి అరుణ చాలా ప్రేమగా ఆమెను గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు అరుణ అంటుంది, చూడు, నీ స్తోమతని బట్టి, నీ యొక్క బిహేవియర్ని బట్టి, మీ పేరెంట్స్ దగ్గర నువ్వు ఒక్కదానివే కూతురు కాబట్టి ఈ పెయింటింగ్ 4-5 జీవితాలు వేసి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం కంటే, నీ దగ్గర ఉన్నటువంటి సాధనాలను బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి టయాన్ని బట్టి, సమయాన్ని బట్టి 2-3 జీవితాన్ని నువ్వు బాగు చేయొచ్చు కదనే అని చెప్పి చాలా
కూల్గా మంచిగా ప్రేమగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఎవరు? అరుణ. वह काम तो तेरे लिए छोड़ दिया, मैं चली जाऊंगी तो जल्दी से सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर निकल पड़ना. और చిత్ర हंस पड़ी. సమాజ సేవ నేను చేయకూడదే, అలాంటి పనులు చేయడానికి నువ్వు ఉన్నావు కదే అని చెప్పి చిత్ర అరుణతో అంటూ, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను విదేశాలకి. నేను ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళిపోతానో అప్పుడు ఒక జెండా తీసుకొని సమాజ సేవ కోసం నువ్వు పోరాడుతూ ఉండాలి, సమాజం కోసం నువ్వు తిరుగుతూ ఉండాలి. పెద్ద సమాజ సేవకర్త బయలుదేరిందండి అని చెప్పి హక్కున నవ్వుతుంది. ఎవరు? చిత్ర. 3 दिनों से मुसलधारा वर्ष हो रही थी. रोज अखबारों में बाढ़ की खबरें आती थी. बाढ़ पीड़ितों की दशा बिगड़ती जा रही थी और वर्षा थी कि थमने का नाम नहीं लेती. अरुणा सारा दिन चंदा इकट्ठा करने में व्यस्त रहती. एक दिन आखिर चित्रा ने कह दिया, तेरे इम्तिहान सिर पर आ रहे हैं, कुछ पढ़ती लिखती है कि नहीं, सारा दिन बस भटकती रहती है. माता पिता क्या सोचेंगे कि इतना सारा पैसे पानी में बह दिया. సాధారణంగా పేపర్స్లో, టీవీల్లో గత 3 days నుంచి కూడా వర్షం బాగా పడుతుంది సిటీలో, దేశంలో, రాష్ట్రంలో. ఈ వర్షంలో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి చాలా వసూలు చేస్తున్నావు, డబ్బులు వసూలు చేస్తున్నావు, రోజంతా బయటే తిరుగుతున్నావు, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నిజంగా నువ్వు ఏమైనా చదువుతున్నావా లేదా, మీ పేరెంట్స్ ఏమనుకుంటారో నీకు అర్థమవుతుందా, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పి చిత్ర అరుణాని అడుగుతుంది. आज शाम को स्वयं सेवकों को एक दल जा रहा है, प्रिंसिपल से अनुमति ले ली है, मैं भी उसके साथ जा रही हूँ. चित्रा की बात को बिना सुने उसने कहा. సాయంత్రం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో పేదవాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళ కోసం ఒక గ్రూప్ పోతా ఉంది. ఆ పేదవాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ప్రిన్సిపల్తో నేను కూడా అనుమతి తీసుకున్నాను, నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి చిత్ర మాటలు వినకుండానే ఆమె చెప్పి వెళ్ళిపోతుంది అరుణ. शाम को अरुणा चली गई. 15 दिन बाद वह लौटी तो उसकी हालत काफ़ी ख़राब हो रही थी. सूरत ऐसी निकल आई थी कि मानो 6 महीने से बीमार है. चित्रा उस समय गुरुजी के पास गई हुई थी. अरुणा नहा धोकर खा पीकर लेटने लगी. तभी उसकी नज़र चित्रा के नए चित्रों की ओर गई. 3 चित्र बन रखे थे. तीनों बाढ़ के चित्र थे. जो दृश्य अपनी आँखों से देख जो रो रही थी आ रही थी, वैसे ही दृश्य यहाँ पर अंकित थे. उसका मन ना जाने कैसा कैसा हो गया. शाम को चित्रा लौटी तो अरुणा को देखकर बड़ी प्रसन्न हुई. क्यों चित्रा, तेरा जान के तय हो गए, तेरा जाने का तय हो गया. మరి అరుణ 15 రోజుల తర్వాత హాస్టల్కి వచ్చింది. ఆ యొక్క వరద బాధితులకి హెల్ప్ చేసి వచ్చిన తర్వాత ఆమె మొహం, ఆమె బాడీ మొత్తం చూస్తే 6 నెలల నుంచి జ్వరము, ఏదో రోగం వచ్చి బాధపడుతున్న ఆవిడలాగా ఉంది ఆవిడ. అయితే ఎనీహో చిత్రాకి కాలేజీలో పనుండి వెళ్ళిపోయింది. అరుణ అప్పుడే వచ్చి మంచిగా స్నానం చేసి తిని పడుకోబోతూ ఉంది. ఆ పడుకోబోయే సందర్భంలో చిత్ర గీసినటువంటి 3 చిత్రాలు, 3 పటాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, చిత్రపటాలు. అవి చూసిన తర్వాత అరుణ అనుకుంటుంది, నేను ఏవైతే వర్షాకాలంలో ఆ యొక్క వరద బాధితుల్లో చూశానో వాటినే ఈ అమ్మాయి గీసింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. సాయంత్రం చిత్ర ఇంటికి వస్తుంది. చిత్ర అరుణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది. చిత్రాకి అంటుంది, ఎవరు? అరుణ, నువ్వు వెళ్ళటానికి టైం అయిపోయిందా, నువ్వు వెళ్తున్నావా విదేశాలకి అని అడుగుతుంది.
हाँ, अगले बुध को मैं घर जाऊंगी और 1 सप्ताह बाद हिंदुस्तान की सीमा के बाहर चले जाऊंगी। उल्लास उसके स्वर में छलक रहा था। అవును, 1 వీక్ తర్వాత నెక్స్ట్ బుధవారం నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన 2 వీక్స్ తర్వాత 1 వీక్ తర్వాత ఈ దేశం యొక్క సరిహద్దులు దాటిపోతాను. విదేశాలకు వెళ్ళిపోతాను అని చెప్పి ఎవరంటున్నారు? చిత్ర అంటుంది. ఎవరితో అంటుంది? ఎవరితో? అరుణతో అంటుంది. ఇక్కడ దాకా ఛలక్ రహాత్ ఆ యొక్క సంతోషం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క చిత్ర మొహంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. सच कह रही हूँ, तू चली जाएगी चित्रा. 6 साल से साथ रहते रहते यह बात मैं तो भूल गई कि कभी हमको अलग भी होना पड़ेगा. तू चली जाएगी तो मैं कैसे रहूँगी? उदासी भरे स्वर में अरुणा ने पूछा. लगा जैसे स्वयं से भी पूछ रही है. మరి చిత్ర వెళ్ళిపోతున్నానని చెప్పి చాలా సంతోషంగా చెప్పేటప్పటికీ అరుణ ఒక్కసారిగా కరుణా స్వరంతో, అరుణ, చిత్ర, మనం ఇద్దరము 6 సంవత్సరాల నుంచి ఒకే రూమ్లో ఒకే దగ్గర కూర్చొని చదువుకుంటూ మొలుగుతూ ఉన్నాము. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నాకు ఎట్లానో ఉంది. నిజంగా మనం ఎప్పుడైనా విడిపోతామని చెప్పి ఎప్పుడైనా అనుకున్నామా? కానీ తప్పట్లేదు అని చెప్పి ఆమె యొక్క స్నేహాన్ని ఒక్కసారిగా ఆమె గుర్తు చేసుకుంటూ ఉందన్నమాట. कितना स्नेह था दोनों में. सारा हाशर उनकी मित्रता का ईर्ष्या की दृष्टि से देखता था. వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉండేది అని అంటే హాస్టల్ మొత్తం కూడా వాళ్ళిద్దరి స్నేహాన్ని ఈర్ష్యతో చూసేవాళ్ళు అనమాట. అంత స్నేహంగా ఉండేవాళ్ళు చిత్ర అండ్ అరుణ. ఆ చిత్రా को जाना था. అరుణ సవేరే से ही उसका सारा सामान ठीक कर रही थी. సాధారణంగా చిత్ర వెళ్ళాలి కాబట్టి అరుణ చిత్ర యొక్క సామాన్ మొత్తాన్ని కూడా సర్ది పెడుతుంది. కాబట్టి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లా విడిపోతారు, ఎక్కడికి వెళ్తారు, ఏ విధంగా బయటికి వెళ్ళిపోతారు, ఏ విధంగా విదేశాలకు వెళ్తుంది, విదేశాల నుంచి వచ్చి ఏ విధంగా వస్తుంది, ఈ అరుణ పరిస్థితి ఏంటి, ఈ యొక్క గొప్ప విషయాలన్నీ కూడాను నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ఇట్లానే అబ్జర్వ్ చేస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి, వింటూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి లెసన్స్. ఈ 10th క్లాస్ లెసన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాబట్టి దయచేసి వింటూ ఉంటారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తూ ఇంతటితో ఈ యొక్క లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. రేపు నెక్స్ట్ పార్ట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.